హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో గ్రూప్ 3 థర్డ్ పేపర్ అయిన ఎకానమీలో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే మనకు పేపర్ 2లో తెలుగు అకాడమీ నుంచి ఎక్కువ వచ్చినాయి క్వశ్చన్స్, 110 నుంచి 115 దాకా వచ్చినాయి. కానీ ఎకానమీలో మనకు స్టార్టింగ్ ఒక సగం క్వశ్చన్స్ వస్తాయని మనకు తెలిసిన విషయమే. ఎక్కువ శాతం నివేదికల మీద కానీ, బడ్జెట్ కానీ, కొత్త ఆర్థిక సర్వే కానీ అవన్నీ వస్తాయి. సో తెలుగు అకాడమీ బుక్స్ అనేవి అందుకు తగ్గట్టుగా ఎవ్రీ ఇయర్ అప్డేట్ కావు, ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ అవుతాయి. మన లేటెస్ట్ 2023లో వచ్చిన పుస్తకంలో మాత్రం కేవలం 2020-21 వరకు ఉన్న సమాచారం మాత్రమే ఉన్నది. సో ఇంకో విషయం ఏంటంటే మన జనాభాకు సంబంధించిన కూడా కొత్త 2021లో జనాభా లెక్కలు జరగలేదు, 2011 జనాభా లెక్కలు అడుగుతున్నారు. సో ఆ విషయంలో మాత్రం పాత బుక్స్ మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సో మిగతా బడ్జెట్ విషయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలు కానీ, తెలంగాణ స్టేట్లో కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల మీద క్వశ్చన్స్ ఏం రాలేదు. సో కొత్త గృహజ్యోతి కానీ, మహాలక్ష్మి పథకాలు అట్లాంటివి వచ్చాయి. అట్లాంటివి తెలుగు అకాడమీ బుక్లో నాకైతే కనబడలేదు, ఎందుకంటే బుక్ రివైజ్ చేయలేదు ఎకానమీ పుస్తకాలు. సో మొత్తానికైతే అసలు ఎన్ని వచ్చాయో చూద్దాము. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ వృద్ధి, ఈ 3 టాపిక్స్లో తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి ఎన్ని వచ్చాయో చూద్దాము. సో ఫస్ట్ ఇది చూసినట్టయితే ఈ స్టార్టింగే. సో ఈ క్వశ్చన్ ఉంది, సో దీనికి ఆన్సర్ అనేది ఉంది తెలుగు అకాడమీ పుస్తకాల్లో. ఇది స్టార్టింగ్ సిలబస్ నుంచి వచ్చింది, ఇది జనాభా గురించి తెలిసిన విషయమే. ఇంకొకటి ఈ సెకండ్ క్వశ్చన్ ఇది రాలేదు. థర్డ్ ఇది నిరుద్యోగ సంబంధించిన కాన్సెప్ట్, ఇది కూడా ఉంది స్టార్టింగ్ సిలబసే, ఇది కూడా తెలుగు అకాడమీ బుక్లో ఉంది. ఇది కూడా ఉంది జనాభా అనే యూనిట్లో ఉంది ఇది. సో 2011 జనాభా లెక్కల గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎందుకంటే రీసెంట్గా జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి 2011 జనాభా లెక్కలు ఇస్తున్నారు. సో మన తెలంగాణ ఎకానమీలో అయితే తెలంగాణ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల మీద పాత జనాభా లెక్కలు ఇస్తున్నారు. సో ఆ విషయంలో జనాభా విషయంలో మాత్రం తెలుగు అకాడమీ బుక్ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత 1990, 2001 భారతదేశ జనాభా వృద్ధి రేటు, ఇది కూడా స్టార్టింగ్ సిలబస్, ఇది తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది. సో ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ పుస్తకంలో. సో ఈ క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఇది కొత్త సమాచారం కాబట్టి లేదు. సో యాక్చువల్ ఏంటంటే కొత్త సమాచారం ఎకానమీ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని సూచీలు వస్తాయి, లింగ సమానత్వ సూచి కానీ, కొన్ని ప్రపంచ ఆర్థిక సూచి కానీ, కొన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అట్లాంటివి, మానవ అభివృద్ధి సూచికలు కానీ అట్లాంటివి వస్తాయి. అవి మన రిలీజ్ అయినప్పుడల్లా మనం ఎకానమీ బుక్లో మనకు రాసుకుంటూ వెళ్ళిపోవాలి, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఏంటిదంటే 2021-20 వరకు కూడా ఇస్తున్నారు, అప్పటికిప్పటికి కంపేర్ చేస్తున్నారు, ఏ ఇయర్లో ఎక్కువ ఉన్నది దాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్తున్నారు. సో అది కూడా చాలా ఇంపార్టెంటే. సో దీన్ని బట్టి చూస్తే మనకు 4 సంవత్సరాల లోపు వరకు అన్ని సూచికలు ప్రతి ఒక్కటి చదువుకోవాలి. సో ఇది జాతీయ జనాభా విధానం, ఇది కూడా స్టార్టింగ్ సిలబసే. సో ఇది కూడా ఉంది. సో ఈ క్వశ్చన్ ఇది రీసెంట్ది, ఇది మనకు లేదు. సో ఆ తర్వాత ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇదొకటి, ఇది ఉంది తెలుగు అకాడమీ బుక్లో. ఇంకోటి ఇది జాతీయ ఆదాయ అంచనాకు సంబంధించి, జాతీయ ఆదాయం మీద కూడా కొన్ని స్టార్టింగ్ సిలబస్ ఇచ్చారు. సో ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ మొట్టమొదటి అధికారం జాతీయ అంచనా కేంద్ర గణాంక సంఖ్య రూపొందించింది. 2016లో భారత ప్రభుత్వం కేంద్ర గణాంక కార్యాలయాన్ని నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయాన్ని కలిపివేసింది. ఇంకొకటి గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఏంటిదంటే సిఎస్ఓ, ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది తప్పు. ఎందుకంటే దాన్ని మొదట్లో చేసిన జాతీయ ఆదాయాల అంచనాల కమిటీ 1954 వరకు అదే విధులు నిర్వర్తించింది. 1954 నుంచి సిఎస్ఓ అనేది జాతీయ ఆదాయ గణాంకాలు అనేది రూపొందించింది కాబట్టి ఏ తప్పు కాబట్టి బీసీ కరెక్ట్. సో ఇట్లా క్వశ్చన్లు ఇస్తున్నారు, మనం ఇది కూడా ఉన్నది తెలుగు అకాడమీ బుక్లో. సో నేను క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే నార్మల్ ఇది తెలుగు అకాడమీ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఎట్లాగో మనకు కీ పేపర్ ఉంది కాబట్టి అందరు చూసుకోవచ్చు. సో టైం వేస్ట్ అనేది, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఇది ఉంది జాతీయ ఆదాయానికి సంబంధించి స్టార్టింగ్ క్వశ్చన్స్
ఒక 4-5 క్వశ్చన్లు ఇచ్చారు జాతీయ ఆదాయానికి సంబంధించి. అది చాలా స్కోరింగ్. ఇది కూడా జాతీయ ఆదాయానికి సంబంధించే, ఇది కూడా జాతీయ ఆదాయానికి సంబంధించే. నాకు తెలిసి ఒక 6-7 క్వశ్చన్స్ ఇచ్చినట్టుంది. ఇది కూడా స్టార్టింగ్ క్వశ్చనే, జాతీయ ఆదాయం. సో జాతీయ ఆదాయం చాప్టర్ చదువుకున్న వారికి చాలా స్కోర్ వస్తుంది. ఇది కూడా జాతీయ ఆదాయం. సో ఇది కొంత కరెంట్ అఫైర్స్, ఇది లేదు తెలుగు అకాడమీ బుక్లో. సో జాతీయ ఆదాయం కూడా ఎవ్రీ ఇయర్ మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి, అది ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది. సో దానిలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కటి చదువుకోవాలి. సో ఇండివిజువల్ మళ్ళీ ఈ రంగాల గురించి మళ్ళీ ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చు. ఈ ఇయర్లో ఎంత ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఆర్డర్ ఆరోహణ క్రమం అట్లా కూడా ఇస్తున్నారు. సో ఇది కూడా స్టార్టింగ్ సిలబసే, వ్యయార్హ ఆదాయం గురించి. సో ఇది 2022-23 అంచనాలు. దీనిలో ఏంటిదంటే ముందస్తు అంచనాలు ఉంటాయి, మొదటి తర్వాత సవరించిన అంచనాలు, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఎకానమీలో మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా మెమరీ పవర్ ఉండాలి. ఎందుకంటే ఇది కరెంట్ ఇయర్, మన ఎగ్జామ్ జరిగిన ఇయర్ 2024-25. వాళ్ళు 2022-23 ఇస్తున్నారు, 2020-21 ఇస్తున్నారు. సో ఖచ్చితంగా చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి 6th సెన్స్ ఉపయోగించి ఏంటంటే పలానా సంవత్సరం పెరిగిందా లేదా కనీసం అదన్నా గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ చూసి గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని ట్రెండింగ్ అనేది చూసుకోవాలి, అసలు తగ్గుతుందా పెరుగుతుందా ఏదైనా ఒక పారామీటర్ అనేది, తలసరి ఆదాయం అనేది. దాన్ని మళ్ళీ కంపారిజన్ మళ్ళీ తెలంగాణ కూడా చూసుకోవాలి, జాతీయ స్థాయిలో చూసుకోవాలి, స్టేట్ స్థాయిలో కూడా చూసుకోవాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు వచ్చింది. సో ఈ జాతీయ ఆదాయం మీద ఈ 5-6 క్వశ్చన్లు చూసినట్లయితే ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్లు, రిపీటెడ్ క్వశ్చన్లే. తెలుగు అకాడమీలో నేరుగా ఉన్నాయి, ఇవి డైరెక్ట్ బుక్లో ఉన్నాయి. సో కొంత స్టార్టింగ్ క్వశ్చన్ ఈజీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మిగతా ఒకటి కొత్త స్కీమ్ ఇది. సో ఇంకోటి ఇది పాల ఉత్పత్తిదారు గురించి. సో యాజ్ పర్ తెలుగు అకాడమీలో ఏమి ఇచ్చాడంటే, సో కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందని ఇచ్చాడు అతను. సో దాన్ని బట్టి చూస్తే 2021-22లో కూడా మనదే అనుకోవచ్చు. మరి ఒక్కసారి మళ్ళీ చూసుకోండి కీ పేపర్ కూడా. సో ఇది తెలుగు అకాడమీలో లేదు. సో ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్. ఇది 4వ ముందస్తు అంచనాలు. సో సవరించిన అంచనా 1, 2, 3, 4 ఇట్లా చాలా ఉంటాయి, ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎకానమీ కొంత కష్టమనే అనుకోవచ్చు, ఎందుకంటే మెమొరీ బేస్ ఎక్కువ శాతం మెమొరీ బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్లో మాత్రం మెమొరీ క్వశ్చన్లే ఉంటాయి. స్టార్టింగ్లో మనం ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం, నిరుద్యోగం, పేదరికం అట్లాంటివి. సో ఆ తర్వాత 2021-22లో పంట దిగుబడిని బట్టి ఇది వ్యవసాయ నివేదికకు సంబంధించింది. ఆ నివేదిక నుంచి కూడా ఒక 4-5 క్వశ్చన్లు ఇచ్చారు. ఎప్పుడైనా నివేదికలు విడుదల చేసినప్పుడు అది ఖచ్చితంగా చదువుకొని నోట్స్ తయారు చేసుకోవాలి, నోట్స్లో రాసుకోవాలి. వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటాయి. ఇది రీసెంట్ కాబట్టి వీటి మీద క్వశ్చన్ వచ్చింది. సో తర్వాత పేజీలో ఇది వ్యవసాయ ధరలకు సంబంధించి, ఇది స్టార్టింగ్ క్వశ్చన్, ఇది ఉంది తెలుగు అకాడమీలో. ఇంకొకటి ఇది కొంత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇది 2021-22 సంబంధించింది. ఇది కొంత ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్లో ఇచ్చాడు, పాత క్వశ్చన్స్ ఇచ్చాడు, 2-3-4 సంవత్సరాల కింది. సో ఆ తర్వాత ప్రధానమంత్రి కిసి సంచాయ్ యోజన. ఇది న్యూస్ పేపర్ చదివిన వాళ్ళకి కూడా వస్తుంది, కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళకి కూడా వస్తుంది. గవర్నమెంట్ పాలసీలు చదివిన వారికి ఇది ఈజీగా వస్తుంది. సో ప్రతి ఒక్కటి తెలుగు అకాడమీలో ఉండాలని ఏం లేదు. సో కొన్ని మనం ప్రభుత్వ పథకాలు మనం చదువుకోవాలి, న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు కూడా దీనికి ఆన్సర్ చేయవచ్చు. సో ఇది రీసెంట్గా 2023-24 పంటల ఉత్పత్తి, ఇది 2వ ముందస్తు అంచనాలు ఇది. సో ఇది ఆర్థిక సర్వే, 2023-24 ఆర్థిక సర్వే. సో ఇది స్టార్టింగ్ క్వశ్చన్, కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు. ఇది భారతదేశ బహిర్గత రుణంలో భాగం కాదు, ఇది పాలిటీలో కూడా వస్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల దగ్గర వస్తుంది, ఇది కూడా ఉంది. సో ఇది కింది విదేశీ వర్తకాల విలువ. సో ఇది కూడా కరెంట్ అఫైరే, ఇది స్టార్టింగే. ఇది తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న సేవారంగం గురించి. ఇది కరెంట్ అఫైర్స్ బుక్, ఇది సేవారంగం యొక్క పరిణామం. సో నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతి ఒక్కటి మనం ఆర్థిక సర్వేలో మనం చూసుకోవాలి. జీడిపి విలువ కానీ మరియు వివిధ రంగాల యొక్క దాని కాంట్రిబ్యూషన్ చూసుకోవాలి. పారిశ్రామిక, వ్యవసాయ, సేవారంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చూసుకోవాలి. సో ఈ పర్సంటేజ్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
అండ్ మళ్ళీ ఇది ఆర్థిక సర్వే నుంచి కూడా క్వశ్చన్లు ఇచ్చాడు. సో ఆర్థిక సర్వే నుంచి ఒక 5-6 క్వశ్చన్లు ఇచ్చాడు. వ్యవసాయ నివేదిక నుంచి 2-3 క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ పథకాల నుంచి ఒక 5-6 క్వశ్చన్లు ఇచ్చాడు. సో ఇంకొకటి ఇది మళ్ళీ సేవారంగం వృద్ధి రేటు గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. శిలాజ ఇంధనాలు ఇది కూడా రీసెంట్దే, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది కొంత పాత క్వశ్చన్. ఇది ఒక 2 సంవత్సరాల కింది క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఇది 2021-22. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. 2021-22 గుర్తుపెట్టుకోవాలంటే కొంత బై హార్ట్ చేయాలి. ఒక్కోసారి అదృష్టంగా ఉండాలి బిట్ తగలాలంటే. అంటే మనకు అర్థం కాదు. మనం రీసెంట్ ఇయర్ చదువుకొని పోతాం. అతను ఒక 2 సంవత్సరాల కింద ఇస్తే అంతే, ఆ టైంలో మనకు గుర్తు రాదు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కు మనం 1 నిమిషం లోపే మనం ఆన్సర్ ట్రిక్ చేయాలి. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రణాళిక సంఘం కానీ ఆర్థిక సంఘాల గురించి కానీ ఖచ్చితంగా ఇచ్చాడు. గ్రూప్ 2, గ్రూప్ 3లో రెండిట్లలో ఇచ్చాడు ఆర్థిక సంఘం గురించి క్వశ్చన్స్. సో ఇది ఈజీ క్వశ్చన్. జాతీయ ఆదాయంలో ఉంది. ఇది కరెంట్ అఫైర్స్. ఇది కేంద్ర బడ్జెట్. ఇంతకుముందు చెప్పాను, బడ్జెట్ మీద కూడా క్వశ్చన్లు అడుగుతారు. బడ్జెట్, ఆర్థిక సర్వే ఖచ్చితంగా 2 కళ్ళ లాంటివి. ఎకానమీలో ఖచ్చితంగా రెండింటి మీద అడుగుతారు. 10 క్వశ్చన్ల వరకు ఈజీగా వస్తాయి. సో మనం కనీసం న్యూస్ పేపర్ చదివినా ఈజీగా వస్తాయి. ఎందుకంటే మొన్ననే తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు, 3.04 లక్షల కోట్లు. సో అట్లా మనం గుర్తుపెట్టుకో. ఎప్పటికప్పుడు మనం మార్నింగ్ లేవగా న్యూస్ పేపర్ చదువుకుంటే ఆ గణాంకాలు అనేవి మనకు గుర్తుంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇది బహుమూత పేదరికం గురించి. సో ఇది స్టార్టింగ్ క్వశ్చనే. సో ఇది రీసెంట్ క్వశ్చన్. వివిధ రంగాల యొక్క ప్రతిపాదిత వ్యయం బడ్జెట్లో. సో ఈ మధ్య ఏంటంటే బడ్జెట్లో వివిధ రంగాలకు ఎంత వ్యయం కేటాయించారు అనేది ఇచ్చారు. సో మన తెలంగాణ బడ్జెట్ మొన్నే రిలీజ్ అయింది. ఒకసారి అందరు న్యూస్ పేపర్ చూడండి. సో మన దాని సంక్షేమానికి 1,00,000 కోట్లు పెట్టామని ఇచ్చారు పేపర్లో. సో ఇంకొకటి 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్, 2025 ఇది కోశ బడ్జెట్ మరియు బడ్జెట్ నిర్వహణ. సో లాస్ట్లో ఇది ఒకటి ఆర్టికల్ గురించి ఇచ్చాడు. ఇది ఆర్థిక సంఘాల గురించి. ఇది కూడా ఉంది. ఆర్థిక సంఘాల గురించి ఖచ్చితంగా గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఇచ్చారు. సో ఫస్ట్ పేపర్లో ఎన్ని వచ్చాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో 24 క్వశ్చన్స్ వచ్చాయి తెలుగు అకాడమీ నుంచి. అవి కూడా అన్ని ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్లే. జాతీయ ఆదాయం మీద అయితే టోటల్ రిపీటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఒక 24 క్వశ్చన్లు అంటే సగం క్వశ్చన్లు మనకు ఈజీగా ఇచ్చాడు అనుకోవచ్చు. సో ఇట్లా స్టార్టింగ్ క్వశ్చన్స్ ఇస్తే మనకి ఏంటిదంటే కొంత కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, కొంత భయం పోతుంది ఫస్ట్ క్వశ్చన్లలో. సో మిగతా క్వశ్చన్లు ఈ బడ్జెట్ ఇవి కానీ ఇది న్యూస్ పేపర్ అయినా మనం రాసుకోవచ్చు కొన్ని. సో ఇవి ఒక 2-3 సంవత్సరాల హిందీ గణాంకాలు మాత్రం కొంచెం అది మనకు గుర్తుండాలి, లేకపోతే అదృష్టవశాత్తు వస్తాయి, లేకపోతే లేదు. సో ఇంకోటి తెలంగాణ ఎకానమీలో ఎక్కువ శాతం స్టార్టింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఒకసారి చూద్దాము. ఇది జస్టిస్ భార్గవ కమిటీ. సో అందరికి తెలిసిన విషయమే. ఇది తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్ సిలబస్. ఇది 12వ పంచవర్ష ప్రణాళిక. ఇది కూడా స్టార్టింగే. ఇది 2004-05 గురించి. సో పాత గణాంకాల గురించి ఇచ్చాడు. మన తెలంగాణలో జిల్లాలు, ఇది పాత జిల్లాలో ఇచ్చాడు. సో HDA విలువ గురించి ఇచ్చాడు. ఇది కూడా మనం బైహార్ట్ చేస్తేనే వస్తుంది. ఎందుకంటే ఇవి తెలుగు అకాడమీ పుస్తకాలు అన్ని రకాల టేబుల్స్ వేశారు. వివిధ సంవత్సరాల్లో ఎంత ఉంది, ఏ జిల్లాకి ఎంత ఉంది అట్లా. సో అదన్నీ బైహార్ట్ చేయడం చాలా కష్టం. కానీ ఎక్కువ ఏది తక్కువ ఏది, ఫస్ట్ 4-5 లాస్ట్ 4-5 అట్లా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఎంతో కొంత మనకు యూజ్ అవుతుంది. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. సో ఇది కూడా తెలంగాణ ఎకానమీ బుక్లో ఉంది. తెలంగాణ తలసరాయికి సంబంధించి ఇది కూడా ఉంది తెలంగాణ ఎకానమీలో. తెలంగాణ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది కూడా ఉంది తెలుగు ఎకానమీ బుక్లో. సో ఇది రీసెంట్ క్వశ్చన్. ఇది లేదు. ఇది కూడా లాస్ట్ ఇయర్ కాకుండా 2022-23 ఇచ్చాడు. ఇది కొంత బైహార్ట్ చేయాలి, చాలా కష్టం ఇట్లాంటి క్వశ్చన్లు చేయడం. ఒక్కోసారి అదృష్టవశాత్తు వస్తే లేకపోతే 6th సెన్స్ ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ట్రెండ్స్ చూసుకోవాలి. మన గణాంకాలు గుర్తు చేయకుండా
ట్రెండ్స్ అనేది ఇప్పుడు ద్వితీయ రంగం వృద్ధి చెందిందా, ప్రాథమిక వ్యవసాయ రంగం ఉందా, సేవా రంగం వృద్ధి చెందిందా, డౌన్లో ఉందా, అట్లా చూసుకోవాలి. కనీసం ట్రెండ్స్ తెలిసినా మనం ఏదన్నా ఒకటి గెస్ చేసి పెట్టవచ్చు. రెండు తెలియకపోతే మాత్రం చాలా కష్టం. సో ఇంకోటి, ఇది కూడా స్టాటిక్ క్వశ్చనే. సో ఇది ఎప్పుడైనా ఎవర్గ్రీన్ క్వశ్చన్. ఇది గ్రూప్ 2లో కూడా వచ్చింది. తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఇది ఉంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఏంటిదంటే యాక్చువల్గా ABCDEFG దీన్ని తెచ్చుకోవాలనే ట్రిక్ ఏంటంటే ABCDEFGHIJ అలా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చిన్న నెంబర్ ఉంటుంది, లాస్ట్ పోయేసరికి పెద్ద నెంబర్ ఉంటుంది, అంతే. ఇదే దీనిలో లాజిక్ ఇదే, అంతే. మనకు వచ్చిన ఆప్షన్ నుంచి ఇవి అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ పోవాలి. ఆల్ఫాబెటికల్లో అసెండింగ్ పెట్టుకుంటే మనకు క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, అంతే. ఆ ట్రిక్ ఇదే. ఇది గ్రూప్ 2లో కూడా వచ్చేది ఈ క్వశ్చన్. సో ఇది తెలంగాణ భూ సంస్కరణ చట్టాలు, ఇది చాలా ఇంపార్టెంట్ తెలిసిన విషయం. తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఉన్నది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది నేను ఫస్టే చెప్పిన మొదటి 4-5 జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ 4-5 జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి. చాలా అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. సో అగ్రస్థానాలు లేకపోతే చాలా దిగువ స్థానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా తెలిసిన విషయం. 2011 జనాభా లెక్క తెలంగాణ జనాభా ఇది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది కూడా తెలిసిన విషయమే. ఇది జాగ్రఫీలో కూడా ఉన్నది. ఈ క్వశ్చన్స్ జాగ్రఫీలో కూడా ఉన్నది. తెలంగాణ జాగ్రఫీ పుస్తకాలు చదవండి, ఫస్ట్ పేజీలోనే ఉన్నది తెలంగాణ గురించి. వీటిలో ఇది కూడా ఉన్నది. తెలంగాణ జాగ్రఫీలో ఫస్ట్ పేజీలో ఉన్నది. తెలంగాణ ఎకానమీలో కూడా ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ 2-3 సబ్జెక్టులు ఉంటే అది మనకి ఈజీ అయిపోతుంది. సో అదన్నట్టు అట్లా ఉంటే లక్ అనిపించుకోవచ్చు మనం. సో ఇంకొకటి, ఇది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం స్టాటిక్ క్వశ్చన్. ఇది స్టాటిక్ క్వశ్చనే. ఇది కొంత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా ఇది మానవ వనరులల్లో ఇవి ఖచ్చితంగా ఇస్తున్నారు ఇట్లాంటి క్వశ్చన్లు. ఒక్కసారి అందరూ చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. తెలంగాణ అబ్స్ట్రాక్ట్ గురించి సోషల్ అవుట్లుక్ అది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పోయేటప్పుడు చదువుకోవాలి. ఇది మళ్ళీ 2011 జనాభా లెక్క. సో 2011 జనాభా లెక్కల మీద ఒక 10-12 ఇచ్చినట్టుంది క్వశ్చన్లు. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇది న్యూస్ పేపర్ చదివినా ఇది మనం చేయొచ్చు. ఇది కూడా ఉంది పుస్తకంలో. తెలంగాణ సగటు కమత పరిమాణం అనేది తగ్గుతూ ఉన్నది. సో ఇంకొకటి ఏంటంటే ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. ఇది కరెంట్ అఫైర్సే. సో ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. సో ఇది స్టాటికే, కానీ ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్ చూసుకోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అదృష్టవశాత్తు తగులుతుంది కానీ చాలా కష్టం. ఎందుకంటే తెలుగు ఎకానమీలో మొత్తం టేబుల్స్ ఇస్తుళ్ళు. ఎకానమీ పుస్తకంలో అన్ని టేబుల్స్ ఇస్తుళ్ళు. టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఆ ట్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇష్టం ఉన్నట్టు కరెక్ట్ అది పెరిగే ఆర్డర్ కానీ తగ్గే ఆర్డర్ కానీ కరెక్ట్ లేకపోతే అది ఇంకా కష్టం గుర్తుపెట్టుకోవడం. సో ఆ తర్వాత ఇది తెలంగాణలో వాటి విత్తనాలు నాటిన స్థూల విస్తీర్ణం. ఇది కూడా చాలా హార్డ్ క్వశ్చన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఇది పామాయిల్. ఇది కూడా న్యూస్ పేపర్ చదివితే వస్తుంది. ఇది కరెంట్ అఫైరే. ఇది కూడా కరెంట్ అఫైరే. ఇది కొంత కష్టంగా ఉన్న క్వశ్చన్. ఈ రెండు కష్టంగా ఉన్న క్వశ్చన్లు. ఇది న్యూస్ పేపర్ చదివినా మనం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ పథకాలు ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పథకాలు కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది కూడా చూడండి, కరెంట్ అఫైర్స్ పంట రుణమాఫీ. ఇది న్యూస్ పేపర్ అయినా మనం చేయొచ్చు, కానీ తెలుగు అకాడమీ బుక్లో లేదు. ఎందుకంటే కొత్త టాపిక్ కాబట్టి, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి కొత్త పథకాలు ఇచ్చారు. సో ఇది కూడా ఉన్నది తెలుగు. ఇదేంటంటే దీనిలో కూడా ఉంది, జాగ్రఫీలో కూడా ఉంది. సో ఇది కూడా ఉంది తెలుగు అకాడమీ బుక్లో. తెలంగాణ జాగ్రఫీలో కూడా ఉంది. సో ఇది కరెంట్ అఫైర్. ఇది కరెంట్ అఫైర్. తెలంగాణ సోషల్ అవుట్లుక్ ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి. అదే ఒక 4-5 సార్లు రివిజన్ చేస్తేనే మనకి గుర్తుంటుంది. ఎందుకంటే ఆ గణాంకాలు గుర్తుకోవడం చాలా కష్టం. ఇది మళ్ళీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఇచ్చాడు. మళ్ళీ దీనిలో బడ్జెట్ గురించి ఇచ్చాడు. సో సెంట్రల్ స్టేట్ బడ్జెట్ ఖచ్చితంగా చదువుకోవాలి. ఆర్థిక సర్వే కూడా చదువుకోవాలి, ఎప్పుడైనా ఇంపార్టెంటే. సో ఇది తెలంగాణ జాగ్రఫీలో ఉన్నది.
ఎకానమీలో కూడా ఉన్నది, చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్ది. ఇది పునరుత్పాదక ఇంధన స్థాపిక శక్తి, ఇది కరెంట్ అఫైర్ ఇది. సో ఇది మళ్ళీ సోషల్ అవుట్లుక్ బుక్. సో ఇది ప్రభుత్వ పథకం. ఇది న్యూస్ పేపర్ చదివినా మనం చేసుకోవచ్చు, కరెంట్ అఫైర్ చదివితే. ఇది కూడా న్యూస్ పేపర్ చదివినా చేసుకోవచ్చు. సో ఇది ఒకటి, ఇది కరెంట్ అఫైరే. సో ఇది కరెంట్ అఫైరే. ఇది జాగ్రఫీలో కూడా ఉంది. సో ఇది బడ్జెట్ గురించి కరెంట్ అఫైరే. ఇది కూడా కరెంట్ అఫైర్. ఇది కూడా న్యూస్ పేపర్ చదివితే మనం చెప్పవచ్చు. బడ్జెట్ గురించి కూడా ఖచ్చితంగా, బడ్జెట్ ఎప్పుడు వచ్చినా ఆ పేపర్ మొత్తం మనం దాచిపెట్టుకోవాలి, ఖచ్చితంగా మనం చదువుకోవాలి. సో ఇంకొకటి, ఇది హైడ్రా గురించి ఉంది ఇది పుస్తకంలో. ఇది ఈ మధ్య ఫేమస్ అయింది, కానీ పుస్తకంలో మాత్రం ఎప్పటి నుంచో ఉన్నది, జాగ్రఫీ బుక్లో ఉంది ఇది. సో ఇది ఒకటి, ఇది కరెంట్ అఫైరే. సో ఇది నార్మల్ మనం గెస్ చేసి కూడా చెప్పవచ్చు. ఈ క్వశ్చన్ గెస్ చేసి కూడా మనం చెప్పవచ్చు. మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు ఈ క్వశ్చన్ చేయడానికి. సో ఇది బడ్జెట్ ఓవరాల్. సో మొన్న ప్రతిపాదించిన బడ్జెట్ ఏమో 2024-25 ఏమో 2.91 కోట్లు ఉంది. సో 2025-26 3.04 ఉంది. దానిలో సంక్షేమానికి 1,00,000 కోట్లు కేటాయించారు. సో మూడో సబ్జెక్ట్కి వెళ్దాం. సో తెలంగాణ ఎకానమీస్ ఎన్ని ఇచ్చారంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సో 23 క్వశ్చన్లు ఇచ్చారు. సో తెలంగాణ ఎకానమీ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది, కానీ 23 క్వశ్చన్లు ఇచ్చారు. కానీ ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఈజీ క్వశ్చన్లు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లలిత్ భార్గవ్ కమిటీ కానీ, భూ సంస్కరణలు కానీ, అవి చాలా ఈజీ క్వశ్చన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా 23 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇండియన్ ఎకానమీ 24, ఇది 23. సో పార్ట్ 3 నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి కానీ, వృద్ధి దశలు కానీ, ఇవన్నీ ఇచ్చాడు, స్టార్టింగ్ నుంచే ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కొన్ని క్వశ్చన్ ఇవి డైరెక్ట్ మనం ఆన్సర్ చేయొచ్చు, చదవాల్సిన అవసరం కూడా లేదు. 6th సెన్స్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఆర్థిక వృద్ధి భావన ఇది ఇచ్చారు, ఐక్యరాజ్య సమితి ఇది ఉంది. ఆర్థిక భావన, వృద్ధి భావన ఇది తెలంగాణ పుస్తకంలో ఉన్నది. ఇవన్నీ సూచికలకు సంబంధించినవి. సో ఇది ఒకటి, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది, ఇది లేదు. సో ఇది ఉంది. ఇది ప్రతి సంవత్సరానికి మనం చదువుకోవాలి, దాని యొక్క థీమ్ అనేది. ఇది కొంత హార్డ్ క్వశ్చన్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో 2010-11 కూడా ఇచ్చాడు. సో ఇది ఒకటి, ఇది తెలిసిన విషయం, ఇది చదివి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇది చట్టాలు, ఇది మనకు సోషల్లో కూడా ఉంది, ఇది పాలిటీలో కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఒకటి, ఇది ఎకానమీలో కూడా ఉంది. ఇది పార్ట్ 3లో, పార్ట్ 1, 2లో కూడా ఇది అడుగుతాడు, పార్ట్ 3లో కూడా అడిగాడు. కానీ ఇది రీసెంట్, ఇది మనకు గణాంకాలు ఉండాలి. ఇది బుక్లో లేదు, ఎకానమీ బుక్లో. దివ్యాంగుల హక్కుల చట్టం ఇది కూడా ఉంది, ఇది సోషల్లో కూడా ఉంది, తెలుగు అకాడమీలో కూడా ఉంది. ఇది కూడా ఉంది, సోషల్లో కూడా ప్రభుత్వ విధానాలు ఉన్నది, ఎకానమీలో కూడా ఉంది. ఇది కూడా ఉంది, సోషల్లో ఉంది, ఎకానమీలో కూడా ఉంది. సో ఇది కూడా ఉంది, ఇది పాలిటీలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇది కూడా ఉంది తెలుగు అకాడమీ పుస్తకంలో. జాతీయ విద్యా విధానం సోషల్లో కూడా ఉంది. ఇవన్నీ ఈజీ క్వశ్చన్. సో పేపర్ 3లో పార్ట్ 3 ఈజీ అని చెప్పుకోవచ్చు. అన్నీ కొన్ని మనకు తెలియకున్నా డైరెక్ట్ చెప్పుకోవచ్చు. ఇది పాలిటీ క్వశ్చన్. సో ఇది కొంత కరెంట్ అఫైర్స్, ఇది అందరు తెలియకపోవచ్చు. సో ఇది ట్యాక్స్లో వస్తుంది, తెలిసిన విషయమే. ఇది నిరుద్యోగి
ఈ పేదరిక నిరుద్యోగులు ఉంటుంది. సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. సో పార్ట్ 3 ఈజీ అని అనుకోవచ్చు. ఇది కొంత ఊరట. ఈ ఫస్ట్ 2 పార్ట్లు తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఇది ఒకటి కొంత ఊరట అనుకోవచ్చు. ఇది కూడా ఉంది. ఆదాయ అసమానతలు ఇది కూడా ఉంది. ఇది కూడా తెలుగు పుస్తకంలో ఉన్నది. ఇది ఇండియన్ ఎకానమీలో ఉన్నది. ఇది కూడా ఇండియన్ ఎకానమీ ఉన్నది పుస్తకం తెలుగు అకాడమీ. సో ఇది కూడా ఇండియన్ ఎకానమీ బుక్లో ఉంది తెలుగు అకాడమీ. సో ఈ కమిటీలు తెలిసిన విషయమే. పేదరిక అంచనా మీద వేసిన కమిటీలు ఇది తెలిసిన విషయమే. 1999, 2000. కాకపోతే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇచ్చాడు. సో ఈ పథకాలు ఎవర్గ్రీన్ పథకాలు, ఇవి ఎప్పటికీ తెలిసిన విషయం. ఇది ఆదాయ అసమానతలు ఇది కూడా. సో ఇది జాగ్రఫీలో కూడా ఉన్నది తెలుగు అకాడమీ బుక్లో. పర్యావరణంలో కూడా ఉంది, ఒక్కసారి చూసుకోండి అందరూ. ఇది రీహాబిలిటేషన్ మరియు పునరావాస విధానం ఇది ఒకటి. అదేవిధంగా 2014 భూ సంస్కరణ చట్టం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది భూసేకరణ చట్టము, ఇది రీసెంట్ది. ఇది బీజేపీ ప్రభుత్వంది కాబట్టి ఇది కొంచెం. సో ఇది కూడా బీజేపీ ప్రభుత్వం. ఇది న్యూస్ పేపర్ చదివితే ఇవి 2 చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ అయినా చేయొచ్చు. ప్రభుత్వ విధానాలు చదివితే చేయొచ్చు. సో ఇది చాలా ఈజీ క్వశ్చనే. 2014 దీని ఆన్సర్ ఇంతకుముందు చెప్పాను. 2011 జనాభా గణాంకాలు, ఇది వలసల గురించి టాపిక్లో ఉన్నది. ఇది ఇంపార్టెంటే. ఇది క్వశ్చన్ నాకు దొరకలేదు, కానీ ఇది నార్మల్ జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది చెప్పవచ్చు. బుక్లో అయితే లేదు, కానీ ఇది ఈజీ క్వశ్చన్. ఇది కూడా జస్ట్ మన న్యూస్ పేపర్ అయినా మనకు వచ్చేస్తుంది. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్. సో ఇది వలసదారుల గురించి మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా ఈజీ క్వశ్చనే. ఇది రాజ్యాంగం, ఇది పాలిటీలో కూడా ఉంది. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇది నార్మల్ న్యూస్ పేపర్ అయినా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు మనం. సో ఇది జనరల్ క్వశ్చన్. ఇది జనరల్ క్వశ్చనే, మనం చూస్తే చెప్పుకోవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇది కాలుష్యం, ఇది కూడా జనరల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది బ్లడ్ ల్యాండ్ కమిషన్ నివేదిక, ఇది పుస్తకంలో ఉన్నది, పర్యావరణ టాపిక్లో ఉన్నది. ఇది కొంత హార్డ్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఇది ఒకటి. ఇది ఈజీ క్వశ్చన్, కొంచెం ఆలోచించి ఆన్సర్ చెప్పవచ్చు. ఇది ఒకటి, ఇది ఈజీ, పర్యావరణం గురించి ఇది ఈజీయే. సో టోటల్గా సో లాస్ట్ 2 క్వశ్చన్ చూద్దాం. సో ఇది తెలిసిన విషయం. ఇది చట్టాల గురించి, ఇది పాలిటీలో ఉంటాయి, సోషాల్లో కూడా ఉంటాయి. సో ఇది అటవీ విధానం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఉంది. సో ఓవరాల్గా ఎన్ని వచ్చినాయి ఒక్కసారి చూద్దాం. పార్ట్ 3లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. సో 42 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది కొంత ఫస్ట్ 2 టాపిక్లు హార్డ్ అనిపించేటోళ్ళకు ఇది కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు. 42 క్వశ్చన్లు వచ్చినాయి. సో ఇండియన్ ఎకానమీ నుంచి 24 వచ్చినాయి. తెలంగాణ ఎకానమీ 23 వచ్చినాయి. సో ఈ 3 కలిపితే ఎంత? 4, 3, 7, 2, 9, 4, 2, 6, 2, 8, 89. 89 అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ స్కోర్ అని చెప్పవచ్చు. 89, 90. దీనిలో అంటే ప్రతి ఒక్కరికి 89, 90 రాకపోవచ్చు, ఎందుకంటే మనం ప్రతిదీ 1 నిమిషం లోపే ఆన్సర్ గుర్తుపట్టాలి. దీనిలో మెమొరీ బేస్డ్ క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ టేబుల్ మీద ఎక్కువ ఇచ్చాడు క్వశ్చన్స్. అవన్నీ మనకు గుర్తుండాలి. తెలుగు ఉన్నంత మాత్రం మనం చేస్తామని రూల్ ఏం లేదు. అవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తుంటేనే చేస్తాం. సో ఈ తెలుగు అకాడమీలో వచ్చిన 80 ప్రశ్నలలో మనం గుర్తుంటే చేయొచ్చు, గుర్తుంటే ఒక 70 వరకు చేస్తాము. సో కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళు ఒక 10, నివేదికలు చదివిన వాళ్ళు ఇంకొక 10 నుంచి 15, టోటల్గా 90. సో మిగతా ఇంకా అదృష్టవశాత్తు వస్తే ఇంకో 10 మార్కులు.
సో 90 నుంచి 100 హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఎకానమీ బుక్లో. ఎందుకంటే కొంత టఫ్ వచ్చాయి, ఎందుకంటే మెమొరీ బేస్డ్ క్వశ్చన్లు ఎక్కువ వచ్చినాయి. అవన్నీ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్లో ప్రతిదీ టేబుల్ వేసాడు. సో అట్లా చేయడం చాలా కష్టం. మొత్తానికి 89 క్వశ్చన్లు అయితే వచ్చాయి, కొంత పర్లేదు అనుకోవచ్చు. సో దీంతోపాటు న్యూస్ పేపర్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి, నివేదికలు ఖచ్చితంగా చదువుకోవాలి. నివేదికలు అంటే ఆర్థిక సర్వేలు, కేంద్ర ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఇంకా వ్యవసాయ నివేదికలు కానీ, అటవీ నివేదికలు కానీ, ఇట్లాంటివి ఖచ్చితంగా చదువుకోవాలి. విదేశీ వ్యాపారం కానీ ఇట్లాంటి మీద ఖచ్చితంగా ఇచ్చాడు. జనాభా అంటే స్టార్టింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడో 2011 కాబట్టి. సో అంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయగలరు, అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. సో నెక్స్ట్ వీడియోలో నేను గ్రూప్ 2లో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.